హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేఎన్ఆర్ స్టడీస్. ఈ వీడియోలో మనం 8th క్లాస్ సోషల్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఫస్ట్ లెసన్. ఫస్ట్ లెసన్లో భాగంగా జనాభా పటాన్ని తయారు చేయండి అనే హెడ్డింగ్ గురించి ఇక్కడ చూద్దాం ఏముందో. ఉదాహరణకు వివిధ తరగతి గదులను చూపిస్తూ మీ పాఠశాల చిత్తుపటాన్ని తయారు చేయండి అని అడిగారు. ప్రతి తరగతిలో విద్యార్థుల సంఖ్యను తెలుసుకొని తరగతిలో ప్రతి 5 విద్యార్థులకు ఒక చిన్న గీత పెట్టండి. తర్వాత ఇది పాఠశాల జనాభా పట. తర్వాత విషయ సూచికలు ఒక్కొక్క గీత ఎంతమంది విద్యార్థులను సూచిస్తుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. జనాభాను పటంలో రంగులు పూరించడం ద్వారా కూడా చూపవచ్చు. దీనినే జనసాంద్రత పటాలు అంటారు. జనసాంద్రత పటాలు అంటే జనాభా గురించి తెలియజేసే పటాలే. ఒక ప్రాంతంలో జనాభా ఎంతమంది నివసిస్తున్నారు, ఎన్ని కిలోమీటర్ల వరకు జనాభా విస్తరించి ఉన్నారు, అలా జనాభా గురించి నివసించే విధానాన్ని గురించి తెలియజేసే పటాలే జనసాంద్రత సంబంధించిన పటాలు. ఇక్కడ చూడండి, ముందుగా ఒక ప్రదేశంలో నివసిస్తున్న జనాభాని లెక్కగట్టాలి. ఫస్ట్ ఒక ప్రదేశంలో ఎంతమంది జనాభా నివసిస్తున్నారో లెక్కగట్టాలి. ఆ తర్వాత ఆ ప్రదేశం యొక్క వైశాల్యం లెక్కగట్టాలి. ఆ ప్రాంతం యొక్క వైశాల్యాన్ని లెక్కగట్టాలి. ఆ ప్రాంతంలో ఎంతమంది నివసిస్తున్నారో తెలుసుకోవాలి. జనాభా ఎంతమంది నివసిస్తున్నారో తెలుసుకోవాలి. అప్పుడు ఆ ప్రాంత జనాభాను వైశాల్యంతో భాగించాలి. అంటే ఆ వైశాల్యంతో భాగించాలన్నమాట. వైశాల్యంతో భాగిస్తే ఉదాహరణకు ఒక గ్రామ వైశాల్యం 10 చదరపు కిలోమీటర్లు ఉందని అనుకుందాం. తర్వాత ఇందులో 1000 మంది ప్రజలు ఉంటే ఆ గ్రామ జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటర్కి, అంటే ఒక చదరపు కిలోమీటర్లకి 100 మంది నివసిస్తున్నారు అనేది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైంది లెక్క. జనసాంద్రతని ఎలా లెక్క కడతారంటే, ఫస్ట్ ఆ ప్రాంతం వైశాల్యం తెలుసుకోవాలి. ఆ ప్రాంతంలో ఎంతమంది నివసిస్తున్నారో తెలుసుకోవాలి. తర్వాత ఈ వైశాల్యాన్ని ఆ జనాభాతో భాగిస్తే వచ్చేది జనసాంద్రత. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం మనకి 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 29 రాష్ట్రాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చదువుతా వినండి. ఫస్ట్ ఇది చదువుకుందాం. ఇక ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత ఎంత? 309. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం కాబట్టి. అరుణాచల్ ప్రదేశ్ 17, అంటే ఒక చదరపు కిలోమీటర్కి 17 మంది నివసిస్తూ ఉంటారు. అస్సాం అంటే 397 మంది జనసాంద్రత. తర్వాత బీహార్ 1102. ఛత్తీస్గఢ్ అంటే 189. తర్వాత గోవా 394. తర్వాత గుజరాత్ 308. తర్వాత హర్యానా 573. హిమాచల్ ప్రదేశ్ 123. సో ఇది మనం చూసాము. ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఇంకా గోవా కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, 394. ఎందుకంటే అడగడానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే చిన్న రాష్ట్రం కాబట్టి. సో తర్వాత నెక్స్ట్ చూద్దాం. చూడండి, జమ్మూ కాశ్మీర్ 56, జార్ఖండ్ 414, కర్ణాటక 319, కేరళ 859, మధ్యప్రదేశ్ 236, మహారాష్ట్ర 365, మణిపూర్ 122, మేఘాలయ 133,
132, మిజోరం 52, నాగాల్యాండ్ 119. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక జమ్మూ కాశ్మీర్ అడగడానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా వార్తల్లో నిలిచే రాష్ట్రం కాబట్టి ఇక్కడ అడగడానికి ఆస్కారం ఉంది. 56 జమ్మూ కాశ్మీర్. ఇంకా ఇక్కడంటే మహారాష్ట్ర అడగడానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే ఇది మన సరిహద్దు రాష్ట్రం కాబట్టి అడగడానికి ఆస్కారం ఉంది. 365, 56 జమ్మూ కాశ్మీరు, 365 మహారాష్ట్ర. సో ఇది ఈశాన్య రాష్ట్రాలు. ఇంకా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, అది చూద్దాం. చూడండి, ఇప్పుడు ఒడిస్సా అంటే 269. ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం. ఒడిశా కూడా మన రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రమే. పంజాబ్ 550, ఒడిస్సా కాదనుకుంటా, ఛత్తీస్గఢ్. రాజస్థాన్ 201, సిక్కిం 86, తమిళనాడు 555. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఈజీ, 555 గుర్తుపెట్టుకోండి. తమిళనాడు 555. ఇంకా తెలంగాణ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మన తెలంగాణ ఉన్నా కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. 307 జనసాంద్రత. తెలంగాణ జనసాంద్రత ఎంత? 307. త్రిపుర 350, ఉత్తరాఖండ్ 189, ఉత్తరప్రదేశ్ యూపీ 828, ఉత్తరప్రదేశ్ యూపీ. తర్వాత పశ్చిమ బెంగాల్ ఎక్కువ అన్నమాట, 1030, అంటే 1030. పశ్చిమ బెంగాల్ గుర్తుపెట్టుకోండి ఒకటి, తర్వాత తెలంగాణ ఒకటి గుర్తుపెట్టుకోండి, తర్వాత కొన్ని తమిళనాడు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ మనం ఇప్పుడు చూసింది జనసాంద్రత. ఇక్కడ ఒక పటం కూడా ఇచ్చారు, చూద్దాం. చూడండి, తెలంగాణ, ఛత్తీస్గఢ్ మనకి సరిహద్దు రాష్ట్రం. ఛత్తీస్గఢ్, ఒడిశా కాదు. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తర్వాత మహారాష్ట్ర ఇక్కడ నుంచి ఇక పైన వరకు, దక్షిణం వరకు, పడమర వరకు విస్తరించి ఉంది మహారాష్ట్ర తెలంగాణకి. తర్వాత సౌత్ వెస్ట్ నుండి వెస్ట్ దాకా మ్యాక్సిమం కర్ణాటక విస్తరించింది. సౌత్ ఈస్ట్ వరకు ఆంధ్రప్రదేశ్ విస్తరం. తర్వాత నార్త్ ఈస్ట్ వరకు ఛత్తీస్గఢ్, నార్త్ ఈస్ట్ మొత్తం ఛత్తీస్గఢ్ అన్నమాట. ఒడిశా లేదు. ఇది మనకి సంబంధించిన రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. ఇది భారతదేశం యొక్క జనసాంద్రత పటం. ఇంకా పటాలలో సాంప్రదాయిక వాడే సంకేతాలు ఉంటాయి. సంకేతాలు కొన్ని ఉన్నాయి, ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.